ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని, భాగ్యవంతుడను, భగవంతుని తెలుసుకున్న వారిని, పరోపకారి ఆత్మను, పుణ్య ఆత్మను, భగవంతుని తెలుసుకున్న అదృష్టవంతుడను. ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి పరమాత్మ సర్వశక్తివంతుడు, జ్ఞానవంతుడు వారి సన్ముఖంలో ఈ దివ్య జ్ఞానాన్ని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 9/5/2025। आज का हेडिंग, मीठे बच्चे, तुम्हें नशा रहना चाहिए। जिस शिव की सभी पूजा करते हैं वह भी हमारा बाप बना है, हम उनके సన్ముఖ్ बैठाही। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు నశ ఉండాలి. ఏ శివుడి పూజ అయితే, శివుడు అనగా ఇక్కడ ఒక మనిషి కాదు, ఒక మనిషి పేరు అంతకన్నా కాదు. శివ అనగా శ్రేష్టాచారి, కళ్యాణకారి. ఎవరై ఉంటారు? ఏ మనిషి కాదు, ఒక్క భగవంతుడే అవుతారు. ఎవరినైతే ప్రపంచమంతా నువ్విక్కడున్నావు, అక్కడున్నావు, వారిలో ఉన్నావు, వీరిలో ఉన్నావు అని రకరకాలుగా చెప్తూ ఉంటుందో, ఎవరినైతే ప్రపంచమంతా ఎంతో పూజ చేస్తుందో వారు మన ఆత్మకి తండ్రి పరమాత్మ సర్వశక్తివంతుడు. ఎంతటి అదృష్టవంతుడు నేను! నా పరమాత్మ పరిచయాన్ని నేను తెలుసుకున్నాను. నేనిప్పుడు వారి సన్ముఖంలో కూర్చున్నాను. నేనెవరి సన్ముఖంలో కూర్చున్నాను? పరమాత్మ సన్ముఖంలో కూర్చున్నాను అనే నిశ్చయం నాలో ఉండాలి. ప్రశ్న, మనుష్య भगवान से क्षमा क्यों मांगते हैं? क्या उन्हें क्षमा मिला है? मनुष्य समझते हैं हमने जो पाप कर्म किया है उसकी सजा भगवान धर्मराज से दिलाएगा, इसलिए भगवान से क्षमा मांगते हैं। लेकिन उन्हें अपने कर्मों की सजा कर्म भोग के रूप में भोगना ही पड़ता है। भगवान उन्हें कोई दवाई नहीं देता। गर्भ जेल में सजा ये भोगनी है। साक्षात्कार होता है, तुमने यह यह किया है। ईश्वरीय डायरेक्शन पर नहीं चले तो इसलिए यह सजा है। సో ఇవాళ ఒక డీప్ సీక్రెట్ చెప్తున్నారు. ఎవరినన్నా చూస్తే అయ్యో పాపం వాళ్ళకి ఎందుకలా అయ్యింది అని అనుకుంటాం. దానికి ఆన్సర్ ఏంటి? మనుషులు భావిస్తారు భగవంతుని ఎంతో క్షమాపణ అడుగుతారు, ఎందుకంటే భగవంతుడు క్షమిస్తే ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలుసు అని అనుకుంటారు. మనుషులు భావిస్తారు మనం ఏ పాపాలైతే చేస్తామో వాటి పనిష్మెంట్ భగవంతుడే ధర్మరాజు రూపంలో మనకిస్తాడు అని భావిస్తారు.
అందుకే భగవంతుడా నన్ను క్షమించు అని ఇలా ఎక్స్క్యూజ్ అడుగుతూ ఉంటాం. కానీ వాళ్ళకి ఈ విషయం తెలియదు, మనకి తెలుసు. మనం చేసుకున్న మంచి లేక చెడు కర్మలకి అనుభవం మనమే పొందాలి. చెడు కర్మలు చేస్తే కర్మ భోగ రూపంలో, అంటే ప్రాక్టికల్ లైఫ్ లో దాని పనిష్మెంట్ మనమే అనుభవం చేసుకోవాలి. దానికి భగవంతుడు ఏ మెడిసిన్ ఇవ్వరు. నేను ఈ శరీరాన్ని వదిలాను, ఎన్నో పాపాలు చేశాను, వెళ్ళేసి ఒక గర్భ జైల్, ఇంకొక తల్లి గర్భంలోకి ఆ సోల్ వెళ్తుంది, ఎంతో అనుభవం, ఎంతో శిక్షలు అనుభవిస్తుంది. అప్పుడు సాక్షాత్కారం అవుతుంది, నేను ఈ పాపాలు చేశాను కాబట్టి నాకు ఈ శిక్షలు వస్తున్నాయి అని. ఈశ్వరీయ డైరెక్షన్ పైన నడవకపోతే వారి పరిస్థితి అలాగే ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. డే అంతట్లో నేను ఆత్మ ఏ పాపాలైతే చేయట్లేదు కదా, అది స్వయాన్ని ఫస్ట్ ప్రశ్నించుకోవడం చాలా ఇంపార్టెంట్. తునే రాత్ గవాయి సోకే దిన్ గవాయా పీకే. మీరు రాత్రి అంతా నిద్రపోతూ, అంటే నిద్రపోవడం అంటే ఒక లేజినెస్ తో పోగొట్టుకున్నారు. మరి ఇది ఎవరన్నారు? యా కిస్నే కహా? రుహానీ బాప్నే కహా. స్వయం ఆత్మిక తండ్రి చెప్తున్నారు. వారు ఉన్నతమైన తండ్రి, ఉన్నతమైన శిక్షకుడు కూడా. ఎవరినైతే ప్రపంచమంతా మీరే మా తండ్రి అని ప్రే చేస్తుందో వారే స్వయం మన తండ్రికి అయ్యారు. వారి కంప్లీట్ పరిచయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. सभी मनुष्य से भी, सभी आत्माओं से भी परमात्मा ऊंचे है. सभी आत्मा ही ने शरीर तो पाठ बजाने के लिए मिला है. अभी तुम देखते हो सन्यासियों आदि के शरीर का कितना मान होता है. మరి ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. వారెంతో ఉన్నతమైన వారు. అందరూ మనుషులే, కాకపోతే ప్రతి ఒక్కరిలో ఒక ఆత్మ ఉంది. కానీ అందరి ఆత్మల కంటే ఉన్నతమైన వారు పరమాత్మ. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంటుంది కాబట్టి శరీరం పాత్ర చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, సన్యాసులు మిగతా వారికి ఎంత గౌరవాన్ని ఇస్తారు, గురువులను ఎంత మహిమ చేస్తారు. అది చాలా గుప్తమైన విషయం, కానీ ఎవ్వరికీ తెలియదు. యాక్చువల్లీ పరమాత్మ అందరికంటే ఉన్నతమైన వారు. धर्मराज भी उसके साथ है, क्योंकि भक्ति मार्ग में क्षमा मांगते हैं, हे भगवान क्षमा करना. మనుషులు భావిస్తారు ఒక ధర్మరాజు అనే మనిషి కూడా భగవంతుడితో ఉన్నారు, ఏవైనా పాపాలు చేస్తే వారు మనకి పనిష్మెంట్స్ ఇస్తారు, అందుకే భగవంతుని హే భగవంతుడా నన్ను క్షమించు అంట. ఆ భగవాన్ క్యా కరేగా? మీరు పాపాలు చేస్తే భగవంతుడు ఏం చేస్తారు? యహా భీ గవర్నమెంట్ తో జైల్ మే డాల్తే హే, యా ధర్మరాజ్ గర్భ జైల్ మే దండ దేతా హే. మరి ఇక్కడ మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే గవర్నమెంట్ కూడా మనని జైల్లో పెడుతుంది కదా. అలాగే మన లైఫ్ లో మిస్టేక్స్ చేస్తే ధర్మరాజు అనే వారు కూడా గర్భ జైల్లోకి తీసుకెళ్తారు కదా, శిక్షలు అనుభవించాల్సి వస్తుంది, ఎంతో కర్మ భోగాన్ని అనుభవించాల్సి వస్తుంది. అభి తుమ్ జాన్తే హో కర్మ భోగ్ కౌన్ భోగ్తే హే క్యా హోతా హే. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది, కర్మ భోగం అంటే ఏంటి, ఎవరు దాన్ని అనుభవిస్తారు అనేది. हम अब भगवान को ही दवाई करते हैं क्या? वह तो कुछ कर ना सके, तुम भगवान तो क्यों कहते हैं? क्योंकि भगवान के साथ धर्मराज भी है. సో ఇప్పుడు భగవంతుడు మనం చేసిన మిస్టేక్స్ కి ఏమి దాన్ని క్లీన్ చేసేసి హీల్ చేసేసి మెడిసిన్ అయితే ఇవ్వరు. మీకు తెలుసు భగవంతుడు ఏ విధమైన పనిష్మెంట్స్ తన పిల్లలకి ఇవ్వరు. కానీ మనుషులెందుకు భగవంతుడు చూసి భయపడతారు? వాళ్ళు భావిస్తారు భగవంతుడితో పాటు ధర్మరాజ్ కూడా ఉన్నారు మనల్ని పనిష్ చేయడానికి అనేది.
సో ఇక్కడ బాబా ఒక క్లారిటీ ఇస్తున్నారు, మీకు ఎలాంటి సాక్షాత్కారం లేకుండా పనిష్మెంట్స్ రావు, అన్ని చాలా క్లియర్ కట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. ఏ సాక్షాత్కారాలు లేకుండా పనిష్మెంట్స్ దొరకకపోవడం అనేది కాదు. సాక్షాత్కారాలతో మనం ఏ మిస్టేక్ చేశామో విజువలైజ్ చేయించి పనిష్మెంట్స్ ఇవ్వాల్సింది ఉంటుంది. गर्भ जेल में तो कोई दवाई आदि नहीं है, बस सजा भोगनी पड़ती है. సో ఇక్కడ గర్భ జైలు, ఒక తల్లి గర్భంలోకి వెళ్ళి పాత్రను చేస్తుంది ఆ ఆత్మ చిన్న శరీరంలో. మామూలుగా బయట జైల్లో ఉంటేనే ఎప్పుడెప్పుడు బయటకు వస్తామా అని ఉంటుంది. మరి ఆ సోల్ ఆ శరీరంతో, ఆ టైనీ బాడీతో గర్భం లోపల ఉంటుంది. అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ ఫేస్ అవ్వచ్చు. మరి ఎంత పనిష్మెంట్స్ అనుభవిస్తున్నట్టు ఆ ఆత్మ. అభి తుమ్ బచ్చే కిస్కే సామ్నే బేటే హో, ఊంచ్తే ఊంచ్ భగవాన్. సో అందుకని ఇప్పుడు మీరు ఎవరి సన్ముఖంలో కూర్చున్నారు? ఉన్నతమైన వారు, భగవంతుడు. వారు ఎంతో గుప్తమైన వారు. వారిని ఈ కళ్ళతో చూడలేము. వారికి చేతులు కాళ్ళు అనేవి కూడా లేవు. మరి పుష్పాలు పెడతారు, అది ఎవరి మీద పెడుతున్నట్టు? అసలు వారితో ఇచ్చి పుచ్చుకోవడం అనేదే లేదు కదా. కానీ విషయాలు ఎవ్వరికీ తెలియవు. జైసే వహ शंकराचार्य कहते हैं, हमको तो कुछ नहीं, तो बाप कहते हैं हम पतितों की कुछ भी कैसे लेंगे, हमको फूल आदि की दरकार नहीं है. మరి వారు శంకరాచార్యుడు అని అంటారే కానీ నిజమైన పరిచయం శంకరాచార్యుడిది వాడికి తెలియదు. సో బాబా ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నారు. నేను అసలు పతితులుగా ఉన్న వారి నుంచి అసలు సోల్ కాన్షియస్ తెలియదు అంటే అలాంటి వారితో నేను ఏదైనా ఎందుకు స్వీకరిస్తాను? స్వీకరించాలన్నా తనకి శరీరం అయితే లేదు కదా. ఆత్మకో కోయి छुआगे कहते हम पतितों को फूल कैसे लेवे. ఆత్మ నుంచి అయితే ఎవ్వరూ ఏమీ తీసుకోరు కదా, ఆ శరీరం ద్వారానే తీసుకోవాలి కదా. సో బాబా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, నేను పతితుల నుంచి పుష్పాలను ఎలా తీసుకోగలను? పతితులు అంటే ఏంటి ఇక్కడ? నెగిటివిటీ, శ్రీమతానికి విరుద్ధంగా నడిచే వారిని పతితులు అని అంటారు. సో ఇప్పుడు భగవంతుడు స్వయం తన పరిచయాన్ని ఇస్తున్నారు. ఆత్మలో జన్మ జన్మాంతరాలంతా బాడీ కాన్షియస్ లోనే ఉన్నారు. అందుకని ఎవ్వరికీ పరమాత్మ గురించి తెలియదు. మరి ఇప్పుడు బాబా చెప్పే క్లియర్ కట్ క్లారిటీ ఏంటి? సోల్ కాన్షియస్ గా అవ్వాలి, దేహీ అభిమానిగా అవ్వాల్సిందే. దాంతో పాటు నేను ఎంతో సేవ చెయ్యాలి అనే ఇష్టం నాలో ఉండాల్సిందే. సదా గుర్తు పెట్టుకోవాలి, నేనొక ఆత్మ, చిన్న బిందు స్వరూపాన్ని, బ్రుకుటి మధ్య స్థానంలో ఉండేవారిని. ఆత్మ ఇంకొక ఆత్మకి పరమాత్మ పరిచయం అయితే ఇస్తుంది. కాకపోతే బయట వారెవ్వరికి 84 జన్మల రహస్యం తెలియదు. మనం వారికి తెలియచేయాలి. धारणा अपनी उन्नति करने के लिए बाबा की सर्विस में तत्पर रहना ही. सिर्फ खाना पीना सोना यह तो गवाना है. మీ ఉన్నతి చేసుకోవాలి అంటే సేవ ఎంతో చేయాలి. ఉన్న టైంలో సేవ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం తినడం, తాగడం, పడుకోవడం, ఇష్టాలు చూపించడం, ఇవన్నీ టైం వేస్ట్ పనులు. बाबा का और पढ़ाई का रिकॉर्ड रखना है, देही अभिमानी बनने का पूरा पुरुषार्थ करना है. బాబాని మరియు చదువు పైన ఎంతో రెస్పెక్ట్ అనేది ఉండాలి. భగవంతుడు మరియు వాళ్ళు చదివించే చదువు పైన ఎంతో రెస్పెక్ట్ ఉంటే ఆటోమేటిక్ గా భగవంతుడి శ్రీమతానికి కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చిన వారిగా అవుతాను కదా. ఆత్మ అభిమానిగా అయ్యి
పూర్తి పురుషార్థం అనేది చేయాలి. बाप की शिक्षाओं को धारण कर सपूत बच्चा बना है. బాబా శిక్షణలను, వారి నాలెడ్జ్ ను ఇంప్లిమెంట్ చేసి, ధారణ చేసి సుపుత్రులుగా అవ్వాలి. నేను భగవంతుడికి సుపుత్రుడినా చెక్ చేసుకోవాలి. वरदानम सेवा करते उपराम स्थिति में रहने वाले योग युक्त युक्ति युक्त सेवादारी भव. సేవ చేస్తూ ఉపరామ స్థితిలో ఉండేవారు యోగయుక్త ఆత్మలు, యుక్తి యుక్త ఆత్మలు. ఎవరైతే యోగయుక్తులుగా, యుక్తియుక్తులుగా, సేవాదారిగా ఉంటారో వారు సదా ఉపరామంగా, రిలాక్స్డ్ గా ఉంటారు. ఇలా అయితే కాదు సేవ ఎక్కువగా చేస్తున్నాను మరియు అశరీరిగా ఉన్నాను అనేది. స్మృతిలో ఉండి మేరా బాబా సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసుకోవాలి. బాబా స్మృతిలో ఉంటే ఏ సేవ కూడా నిర్బంధనంగా చేయగలం, ట్రస్టీగా చేయగలం. అంతిమ సమయంలో కర్మాతీత అవస్థకు వెళ్లాల్సిన టైం ఎంతో దగ్గరికి వచ్చేసింది. మరి అలాంటి థాట్స్ యొక్క ట్రాఫిక్ ని కంట్రోల్ చేసి సేవ అనే స్టేజ్ పైన నిలబడినట్టయితే సమయానికి పాస్ విత్ ఆనర్ గా అవ్వగలం. టైం సెన్సిటివ్ గా ఉంది, ఏ టైంలో ఏదైనా అవ్వచ్చు. దీనికి బాబా చెప్పే ఒకటే ఏంటి, పరమాత్మ సేవను ఎంతగానో వేగవంతంగా చేయగలగాలి. स्लोगन शुभ भावना कारण को निवारण करने की शक्ति करा देती है. శుభ భావన ఎలాంటి కారణాన్నైనా నివారణ అనేది చేయిస్తుంది. శుభ భావన ఎలాంటి కారణాన్నైనా నివారణ చేయిస్తుంది. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను భగవంతుడి సేవాదారిని. సేవ ఇంపార్టెన్స్ తెలుసుకొని సదా సేవా మార్గంలో ఎంతో ఉన్నతంగా వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను సత్యమైన ఆత్మను. నేను ఆత్మ. ఒక్క క్షణం ఈ జీవితాన్ని అనుభవం చేస్తూ ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసుకుంటాను. పరమాత్మ సేవ నా సేవగా అవుతుంది. సదా నా తండ్రి సేవలో ఉంటూ నేను ఆత్మ సదా వారి నుంచి ఆశీర్వాదాల పాత్రదారుడను. పరమాత్మ సేవ ఉన్నతమైన ఆత్మగా చేస్తుంది. నేను జ్యోతిర్బిందు స్వరూపుణ్ణు, దివ్యమైన ఆత్మను, పరోపకారి ఆత్మను. I, the soul, the divine being, I experience the beauty of myself. I am the one belongs to the Supreme Father. He is my teacher. He is my Guru. I, the soul, always be at the canopy of the Supreme Father.
and be a only person blessed by the Supreme Father. The Father's blessings showers onto me. My Father's blessings bathes me to become a highest authority. I, the soul, the divine being, divinity, is my true nature. I experience the true connectivity from the Supreme Father. For the next few seconds, and the point of light in the middle of the forehead. I, the soul, experience the powerful radiations from the Supreme Father. Help the radiations to pass on to every part of the body and be a divine being. Hey, Father, thank you so much for showing me the path of divinity and the Supreme Father. I, the soul, experience the true connectivity from my Father and experience a divine personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true connectivity of the Supreme Father. Spread such connection to every part of this body and be a divine and a pure being. Om Shanti, Shanti, Shanti. Shanti.